రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించింది. మెడికవర్ హాస్పిటల్ సారథ్యంతో ఈ క్యాంపును నిర్వహించారు. ఉదయం నుంచి క్యాంపుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సుమారు 100 మంది ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బీపీ, షుగర్, 2D ఎకో, ఈసీజీ టెస్టులను ఉచితంగా చేసి మెడిసిన్స్ ను పంపిణీ చేశారు. మరియు అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రెస్ క్లబ్లో మరి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మెడికవర్కి అదేవిధంగా బిగ్ టీవీకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ మరి ప్రెస్ మిత్రులు కూడా సహకరించి అదేవిధంగా చాలా చక్కటి మరి ఉచితంగా మరి టూడికో కానీ అదేవిధంగా మరి ఈసీజీ కానీ అద్భుతంగా చెక్ చేసి మాకు ఈ యొక్క ఉచిత సేవలను అందించినటువంటి మెడికవర్ మరి అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందకరం. జిల్లా కేంద్రంలో బిగ్ టీవీ మెడికవర్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మెడికల్ క్యాంపు కూడా విశేషమైనటువంటి ఆదరణతో జర్నలిస్టులు, పట్టణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వారికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి పరీక్షలు చేసుకొని సంతృప్తికరంగా వెళ్ళిపోవడం జరిగింది. వైద్యులు పరీక్షలు కూడా చాలా మంచి పద్ధతిలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా బాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్ టీవీ వారికి మరొకసారి కృతజ్ఞతలు. ప్రస్తుతం ఈరోజు మనం బిగ్ టీవీ ఇంకా మన ప్రెస్ క్లబ్ సిరిసిల్లలో ఒక క్యాంప్ నిర్వహించాము. సో ఆ క్యాంప్లో ఏంటంటే చాలామంది డయాబెటిక్ మరియు హైపర్ టెన్షన్ పేషెంట్ని చూసాము. సో అందుకోసం ఏంటంటే రెగ్యులర్గా మనము ప్రతి ఇయర్ ఒక హెల్త్ చెకప్ చేసుకొని డాక్టర్ని కలిసి తగిన ట్రీట్మెంట్ వాడితే బాగుంటుంది. సో అందుకోసమే హెల్తీ డైట్, అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి, వాటర్ మంచిగా తాగాలి. దాంతోపాటు ఆల్కహాల్ స్మోకింగ్ అట్లాంటిది ఉంటే అవాయిడ్ చేయాలి. సో దాంతోపాటు ఏంటంటే మనకి రెగ్యులర్గా వాకింగ్ అంటే అట్లీస్ట్ ఒక అరగంట రోజు ఒక వారంలో 5 రోజులు చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ చేసుకుంటూ మనం తగిన ఆహార అలవాట్లు, మంచి అలవాట్లు వాడితే మనకి హెల్తీ లైఫ్ అనేది ఉంటుంది. అంటే బీపీ టెస్ట్ మరియు గుండె స్పీడ్తో పాటు మరియు ఈసీజీ, 2D ఎకో, షుగర్ పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దాంతోపాటు ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా చూడడం జరిగింది. సో దీంట్లో మనకి చాలామంది డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కనుగొనడం జరిగింది. సో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ మరియు పరీక్షలు అందుబాటులో